ధర్మం బాబు బాబు ధర్మేండి బాబు బాబు ధర్మం బాబు ధర్మేండి మీకు దండం పెడతా బాబు ధర్మేండి బాబు 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 ధర్మేండి బాబు 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 ధర్మేండి బాబు అబ్బో పెద్ద డాబు బాబు బాబు ధర్మేండి బాబు బాబు ధర్మేండి బాబు ధర్మేండి బాబు ధర్మసేవులు బాబు మీరు ఆగలుగా ఉన్నాడు బాబు. అక్కడికి నాది రాతిగుండా మీది జాలిగుండా అని నలుగురు అనుకోవాలనేగా. మనిషికి సహాయం చేయటం ఇదిగా ధర్మారావు గారు. అడుక్కోవడాన్ని మీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎరా దుక్కలాగా ఉన్నావు, పనిచేసి పట్టలే. కుంటాడు కదా బాబు, నాకు ఇస్తారు బాబు పని. పోనీ ఇతను మన బైండింగ్ సెక్షన్ లో వేసుకుందాం. అలాగే. ఎరా రోజుకి ఎంత కావాలి? ఏ కరువు రోజులు కదా బాబు, కనీసం 5, 6. బాగా ఆలోచించుకు చెప్పు. 7 రూపాయలు అయితే సరిపోద్ది బాబు. 7 రూపాయలు కావాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 వరకు పనిచేయాలి. ఏంది 12 గంటలు పని చేస్తే 7 రూపాయలు ఇస్తారా? అంటే నిమిషానికి నయా పైసా కూడా గిట్టుబాటు కాలేదన్నమాట. బాగుందండి. ఏమండోయ్, అరగంట సేపు ఆడతా బాడతా ఆడుకున్నారంటే 10 రూపాయలు సంపాదిస్తారండి. అయినా మీకు ఈ సంగతి తెలవదనుకుంటాను. ఈ మధ్య 5 పైసల కన్నా తక్కువ ముష్టించుకోకూడదని మా ముష్టోళ్ళ సంఘం అందరం కలిపి బెంగళూరులో తీర్మానించుకున్నామండి. రాస్కల్, ఒళ్ళొంచి కష్టపడకుండా నీకు డబ్బులు కావాలన్నమాట. నీలాంటి ముష్టోళ్ళందరినీ షూట్ చేసి పారేస్తే గానీ దేశం బాగుపడదు. ధర్మారావు గారు దయాధర్మాల గురించి గొప్పగా చెప్తారే, చూశారా లోకం పోకడా?